బోగస్ ఓట్ల మీద, తప్పుడు ఫిర్యాదుల మీద చేసిన వారి మీద చర్యలు తీసుకోవాలని సిఈసి రాజీవ్ కుమార్ని కోరినట్టుగా వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. రీసెంట్గా సిఈసి రాజీవ్ కుమార్ బృందంతో యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ వైఎస్ఆర్సీపీ ఎంపీలు విజయసాయిరెడ్డి, మార్గాని భరత్లు విజయవాడలో భేటీ అయ్యారు. ఈ భేటీ ముగిసిన తర్వాత విజయసాయిరెడ్డి మీడియాతో మాట్లాడారు. మొత్తం 6 అంశాల మీద నివేదిక అందించినట్టుగా విజయసాయిరెడ్డి చెప్పారు. గుర్తింపు లేని జనసేనని ఈ సమావేశానికి ఎందుకు ఆహ్వానించారని తాము సిఈసిని అడిగినట్టుగా చెప్పారు. పొత్తులో భాగంగా జనసేన ఆహ్వానించాలని కోరారన్నారు. గ్లాసు గుర్తు అనేది ఒక సాధారణ గుర్తుగా పేర్కొన్నారు. అలాంటి సాధారణ గుర్తు కలిగిన పార్టీ కొన్ని స్థానాల్లో పోటీ చేయడం అనేది చట్టవిరుద్ధం అని విజయసాయిరెడ్డి చెప్పారు. బోగస్ ఓట్ల మీద కోనేరు సురేష్ అనే వ్యక్తి ఆంధ్రప్రదేశ్ ఎన్నికల ప్రధాన అధికారికి ఫిర్యాదు చేశారన్నారు. కోనేరు సురేష్ టీడీపీలో కీలకంగా వ్యవహరిస్తున్నాడన్నారు. రాష్ట్రంలోని 175 స్థానాల్లో ఎన్ని బోగస్ ఓట్లు ఉన్నాయో కోనేరు సురేష్కి ఎలా తెలుసని విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. కోనేరు సురేష్ ఇచ్చిన ఫిర్యాదే బోగస్ అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు. కర్నూలు జిల్లాలో 67,370 బోగస్ ఓట్లు ఉన్నాయని సురేష్ ఫిర్యాదు చేశారన్నారు. కానీ అక్కడ వెరిఫికేషన్ చేశాక 87% నిజమైన ఓట్లు ఉన్నాయని గుర్తించారని చెప్పారు. అన్నమయ్య జిల్లాలో 40,355, విశాఖలో 38,000 వరకు బోగస్ ఓట్లు ఉన్నాయని ఫిర్యాదు చేస్తే ఎన్నికల సంఘం అధికారుల విచారణలో చాలా వరకు నిజమైన ఓటర్లు ఉన్నారని తేలిందని విజయసాయిరెడ్డి వివరించారు. ఎన్నికల సంఘాన్ని తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నించిన సురేష్ మీద చర్యలు తీసుకోవాలని విజయసాయిరెడ్డి కోరారు. డిసెంబర్ 2023లో ఎలక్షన్ కమిషన్కి తమ పార్టీ ఒక ఫిర్యాదు చేసిన విషయాన్ని విజయసాయిరెడ్డి గుర్తు చేశారు. ఇల్లీగల్ ఓటర్ ప్రపోజల్ పేరుతో ఓటర్లలో వారి సమాచారాన్ని తెలుగుదేశం పార్టీ సేకరిస్తోందని తమ ఫిర్యాదులో తెలిపినట్టుగా ఆయన తెలిపారు.